చదువుకున్న ఈ లేఖన భాగం శరీరా కలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాలం మన ప్రభువును ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ప్రభువు దినం ఆయనను ఆరాధించడానికి మనం ఆయన సన్నిధానానికి వచ్చాం. ఆరాధనే అన్ని ఆశీర్వాదాలకు మూలం. ఆరాధించడము వలన మన జీవితాలలో అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను, ఘనకార్యాలను మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణి ఇశ్రాయేలీయులు ఆరాధించి అట్టి అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని పొందారు. సమస్త దేశాలు, అన్యజనులు సైతం దేవునిని ఎరిగి ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గణపరుస్తూ వచ్చారు. మరి ఉదయకాలం దేవునింటికి వచ్చిన సహోదరుడా, సహోదరి, నీ హృదయము నిండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులను సిద్ధపరచుకొని వచ్చావా? దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది అన్నాడు కీర్తనకారుడు. రాసేవారి కలం ఎంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటుందో, నా నాలుక ప్రభువును వర్ణించడానికి, స్తుతించడానికి అంత వేగముగా వెళుతూ ఉన్నది అన్నాడు. ఆరాధించడం ఎంత ధన్యత! మనం ఎప్పుడు ఆలయంలో మౌనంగా ఉండొద్దు. మన రక్షణకు స్తోత్రం చెల్లించాలి. మన నిత్య జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటికీ కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే పౌలు తెస్సలోనిక సంఘానికి హెచ్చరిక చేశాడు. ఏమన్నాడంటే, ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అల్పమైన విషయం కావచ్చు, ఘనమైన విషయం కావచ్చు, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మరచిపోవద్దు అన్నాడు. కొంతమంది ఎలా ఉంటారంటే, దేవుణ్ణి ఎరుగుతారు, దేవుని కార్యాలను చూస్తారు, కానీ దేవునిని దేవునిగా మహిమపరచరు. అలాగే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు అన్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం. దేవుని గురించి అంతా తెలిసి మనం మౌనంగా ఉంటున్నామా? ఆరాధించకపోతే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందలేం. 1:21 చదవండి అమ్మా. రోమపత్రిక 1:21. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. తమ వాదనములయందు వ్యర్థులైరి అన్నాడు. చాలండి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు అనే గుంపులో మనం ఉండకూడదు. వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి, తలవంచి ఆరాధించిరి, ఆయనను మహిమపరచిరి అన్న గుంపులో మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి దేవుని ఇంటికి వచ్చిన మనం రక్షణ కొరకై, చేసిన మేలులకై పూర్ణ హృదయ కృతజ్ఞతాస్తుతులను ఆయనకు మనం అర్పింపబద్ధులమై ఉన్నాం. అన్ని సందర్భాలు మౌనం అంగీకృతం కాదు. సియోనులో మౌనముగా నుండుట యెహోవాను స్తుతించుటయే అన్నాడు. మౌనంగా ఎప్పుడుంటామంటే, ఆరాధించుటకు అవకాశము లేని సమయంలో, ఎక్కువ మంది ఆరాధిస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. మౌనం కూడా స్తుతే, కానీ అది అన్ని వేళలకు తగదు. సమయ సందర్భాలను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే కొంతమంది మౌనంగా కూడా ఉన్నారు. ఆ మౌనంగా ఉన్న వారి గురించి దేవుడు ఏమంటున్నాడు?
115వ కీర్తన 17వ వచనం చదవండి. 115:17 మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును ఆ యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతిస్తాము అంటున్నాడు. ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతిస్తాము. ఎంత మంచి అనుభవం! నువ్వు మౌన స్థితిలోకి దిగిపోతే, ఒకవేళ మృతస్థితిలోకి వెళ్ళిపోతున్నావేమో ఆధ్యాత్మికంగా, మౌనంగా ఉండడం అన్ని సందర్భాలకు తగదు అని గుర్తించి మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారు ఆయనను స్తుతింపరన్న స్థితిలో మనం ఉండకుండా ఆయనను ఆరాధన చేయాలి. ఆరాధించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందుతాం. ఈ 100వ కీర్తనలో సమస్త దేశాలకు ఆయన పిలుపునిస్తున్నాడు. ఉత్సాహధ్వని చేయుడి అన్నాడు. మన నోట లేదంటే మనలో దేవుణ్ణి సేవించడానికి, స్తుతించడానికి ఉత్సాహ సంతోషాలను కలిగి ఉండాలి. 100వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. సమస్త దేశాలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి అన్నాడు. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అన్నాడు. ఈ ఉత్సాహం ఈనాడు ఆరాధించడానికి మనం కలిగి ఉన్నామా? అన్ని దేశాలు సంతోషంతో, ఉత్సాహముతో ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఈ ఉత్సాహము కూడా ప్రభువే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే తన కృప చేత ఇచ్చాడు. ఈ కీర్తన అంతటికీ కిరీటం ఏంటంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును అన్నాడు. నిత్యం అంటే ఒకరోజు కృప ఉండి రెండవ రోజు ఉండదు అని కాదు. తరతరాలు మనమున్నంత వరకు నిత్యము మన ఎడల ఆయన కృప చూపించేటి వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన ఆరాధించడానికి మనకు ఉత్సాహం ఉండాలి. సంతోషంతో ఆయన సన్నిధికి మనం వచ్చే వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది మొదటి అనుభవం మనకు కలగవలసినది. రెండవది, ఆయన గుమ్మాల్లోకి రావడానికి మనం కృతజ్ఞతార్పణలను చెల్లించుచూ రావాలన్నాడు. 4వ వచనం చదవండి. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి అన్నాడు. మనలో రెండవదిగా కృతజ్ఞతార్పణలు ఉండాలి. కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా మమ్మను స్వస్థపరచుము అని అడిగారు. ప్రభువు మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకునికి కనపరుచుకోమని చెప్పాడు. వారు వెళుతూ ఉంటుండగా 10 మంది కూడా శుద్ధులయ్యారు. వారు శుద్ధిని గుర్తించిన ఒకడు మాత్రం వెనక్కు తిరిగి వచ్చాడు. గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుస్తూ ఆయనకు స్తోత్రము చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ వచ్చాడు. అందుకే యేసయ్య అన్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, దేవుణ్ణి మహిమపరచుటకు అన్యుడు తప్ప తిరిగి వచ్చిన వారేరి, మిగతా 90 ఎక్కడా అని అడిగాడు. దేవుడు మన రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఈ పాప విమోచన కొరకు పరిహారాన్ని ఎవ్వరూ చేయలేరు. అది అలా ఉండవలసినదే. కానీ ప్రభు మనల్ని ప్రేమించి ఆధిక్యతనిచ్చాడు. రక్షణ పొంది పాపక్షమాపణ పొందిన హృదయాలు మౌనముగా ఉండకూడదు. ప్రభువును గణపరిచేవిగా ఉండాలి. కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. అనుదినం జీవితంలో పొందిన మేలులు ఉపకారాలన్నిటిని బట్టి
కృతజ్ఞతాస్తుతులు లేకుండా ఆయనను మనం మహిమపరచలేం, ఆయనను ఘనపరచలేం. ఇశ్రాయేలీలు దేవుడుకు వారు పొందుకున్న కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటూ ఆయన నామాన్ని వారు మహిమపరుస్తూ వచ్చారు. ఉత్సాహముతో ఆయన సన్నిధికి వస్తున్నావా? రెండవది, ఆయనకు చెల్లించడానికి కృతజ్ఞతాస్తుతులతో నీ హృదయం నిండిందా? మూడవది, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి అన్న. అనుకూల ప్రతికూల పరిస్థితులన్నిటిలో క్రైస్తవ జీవితంలో కీర్తనలకున్న ప్రాముఖ్యత ఇంకో దానికి లేదని చెప్పాలి. ఇశ్రాయేలీలకు కీర్తనలు ఎంతో ధన్యకరమైనవి. ఎర్ర సముద్రము చీల్చి అద్దరికి వెళ్ళినప్పుడు వారు ఆయనను గురించి పాడారు. ఐగుప్తులో యెహోవా చేసిన అద్భుతములన్నిటిని వారు వివరించారు. దెబోరా కీర్తన పాడింది, మోషే కీర్తన పాడాడు, యెహోషువ, ఇట్లా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయనను స్తుతిస్తూ కీర్తనలతో ఆయనను ఘనపరుస్తూ వచ్చారు. ఎంతో గాయాలతో రక్తసిక్తమైన దేహముతో ఉన్నప్పటికీ కూడా కీర్తనలతో ఆయనను స్తుతించడం వారు మర్చిపోలేదు. పౌలు శిలలు అర్ధరాత్రి వేళ ప్రభువుకు పాటలు పాడుతూ ఉన్నారు. 119వ పేజీ కొత్త నిబంధన 16వ అధ్యాయం అపోస్తుల కార్యానికి రండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 24-25 వచనాలు. అతడు అట్టి ఆజ్ఞను పొంది పౌలు శిలలను చాలా దెబ్బలు కొట్టారు. వాళ్ళ కాళ్ళకు బొండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అన్నారు. ప్రశాంతంగా లోకమంతా నిద్రిస్తుంటుండగా వాళ్ళు దేవునికి పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. పగలే పాడడానికి మనకి ఎంతో కష్టంగా ఉంది. అర్ధరాత్రి జాగరణతో, గాయాలతో, దెబ్బలతో వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. వాస్తవానికి వారెంతో బాధపడాలి, తగిలిన గాయాలను బట్టి శ్రమ పడుతూ ఉండాలి, మూలుగుతూ ఉండాలి. కానీ వారి నోట కీర్తన ఉంది, శ్రేష్టమైన కీర్తన ఉంది. నువ్వు అలాంటి అనుభవాన్ని పొందుతున్నావా? ప్రభువును స్తుతిస్తున్నావా? అప్పుడే ఆయన నా నోట కీర్తన ఉంచెను, క్రొత్త కీర్తన ఉంచెను అన్నాడు. శ్రేష్టమైన కీర్తన నా నోటనున్నది అంటూ ఉన్నాడు. క్రొత్త గీతాన్ని దేవుడు నోట నుంచాడు. 40వ కీర్తన 3వ వచనం చదవండి. కీర్తన 43వ వచనం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అన్నాడు. అనేకులు చూచి దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు ఉత్సాహ ధ్వని చేసేవారు ధన్యులు. సంతోషంతో ఆయనను సేవిస్తూ ఆయన సన్నిధికి వస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తారు, కీర్తనలు పాడుచు ఆయన నామమును మహిమపరిచేటువంటి వారిగా ఉంటారు. ఆయన ఎంత దయాళుడు, ఆయన కృప నిరంతరం మనపై నిలుపుతున్నాడు. కాబట్టి ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి, ఆయన క్రియలన్నిటినీ వెల్లడి చేసే వారంగా ఉండాలి. మౌనంగా ఉండొద్దు. ప్రభు చేసిన శిలువ కార్యాన్ని బట్టి, ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి పితరులందరూ ఆయన ఆరాధించినట్టుగా మనం కూడా ఆయన ఆరాధన చేద్దాం. అయ్యా, నాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యానికి స్తోత్రం. ఇది నాకు ఇచ్చిన ఉత్సాహ సంతోషాలకు కృతజ్ఞతలు. ఆనందంతో నిన్ను సేవించినట్లు సహాయపడినందుకు వందనాలు.
ఈ కృతజ్ఞతార్పణలను అంగీకరించి నా కొరకు ప్రాణం పెట్టు. నా పితరులు తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో నిన్ను మహిమపరిచినట్టే నేను నిన్ను ఆరాధిస్తున్నాను. అంతేకాదు కీర్తనలతో గణపరుస్తాను. నా ఆరాధన నీ పాదాక్రాంతం చేస్తున్నానంటూ ఈ కొద్ది తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఒకరి తర్వాత ఒకరు ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. సండే స్కూల్ పిల్లలు వచ్చి ఉంటే దయతో సండే స్కూల్కి వెళ్ళాలని కోరుతా ఉన్నాం. మనం ఒకరి తర్వాత ఒకరు ఆరాధించాలి. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవి. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవి. Yeah.